ఇంకేం సమాచారం ఉందో తెలుసుకుందాం. చంద్రకాంత్ మార్నింగ్ నిన్న తాత్కాలిక సస్పెండ్ ఏదైతే ఉత్తర్వులు వెలువరించిందో కోర్టు దాన్ని తీసుకొచ్చి ఆ ప్రతిని అసెంబ్లీ సెక్రటరీ కూడా రోజు అధికారంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని లోపలికి రానేద్దు. మీ దగ్గర రిటర్న్ గా ఏముంది? హైకోర్టు ఆర్డర్స్ మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏ అధికారం ఉంది? ఏ ఆర్డర్ కాపీ మీ దగ్గర ఉంది? ఎందుకు రానియట్లేదు ఎమ్మెల్యే రోజాని లోపలికి ఎందుకు అలౌ చేయరని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆర్గ్యుమెంట్ చేస్తారు. చీఫ్ మార్షల్ తో వాగ్వాదానికి దిగారు. పూర్తిగా స్పీకర్ ఆదేశాలు ఉంటే రిటర్న్ గా చూపించండి, అసెంబ్లీకి రానియకూడదని స్పీకర్ ఆదేశాలు కాపీ ఉంటే మీ దగ్గర రిటర్న్ గా మాకు చూపించండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ మార్షల్ ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడే అసెంబ్లీకి చేరుకున్నారు. మొత్తం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా కూడా సభలోకి వెళ్లకుండా ఇక్కడ చీఫ్ మార్షల్ తో వాగ్వాదానికి దిగారు. వందలాది మంది పోలీసులు, మార్షల్స్, ఈ హడావుడంతా కూడా జరుగుతుంది. పూర్తిగా ఈ హైకోర్టు నుంచి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ కాపీ తీసుకొచ్చి నిన్న సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలోకి ఎందుకు రానియట్లేదని చాలా గట్టిగా నిలదీస్తున్న పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా మాట్లాడుతున్న తీరుకు అటు అసెంబ్లీ అధికారుల నుంచి సమాధానం రావట్లేదు. చీఫ్ మార్షల్ మాత్రం మాకైతే ఆదేశాలు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయమని చెప్తున్నారు. కానీ గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీకున్న ఆర్డర్స్ చూపించండి, ఏ ఆర్డర్స్ ఉన్నాయి? హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించే అధికారం మీకు ఎక్కడదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గట్టిగా నిలదీస్తున్నారు. హరి, అయితే దీన్ని కోర్టు ధిక్కారంగా భావించొచ్చా చంద్రకాంత్? ఖచ్చితంగా అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అదే మాట్లాడుతున్నారు. పూర్తిగా మీరు హైకోర్టు ఆర్డర్స్ ని దీన్ని చేస్తున్నారు కాబట్టి ఇది కోర్టు ధిక్కారం కింద వస్తుంది. మీరు ఏ ఉద్దేశంతో అయితే ఇప్పుడు ఏ కారణం చెప్పి రోజాను అలౌ చేయొద్దంటున్నారు, మాకు రిటర్న్ గా కాపీ ఇవ్వండి అని అడుగుతున్న పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. ఒక అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలనే మీరు ఉల్లంఘిస్తున్నారు. ఇది ఖచ్చితంగా కూడా దీని తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా కూడా చాలా స్పష్టంగా చీఫ్ మార్షల్ తో మాట్లాడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేసేది లేదు, మాకున్న ఆదేశాల మేరకు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా కోర్టు ఆదేశాలని ఉల్లంఘించినట్లు అవుతుంది. కోర్టు ఆర్డర్స్ ని వదిలి చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రావడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మొత్తం కూడా దీనికి సంబంధించి రోజు ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పష్టత వచ్చినాకే అసెంబ్లీలోకి వెళ్లాలని చెప్పి మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా కూడా గేట్ నెంబర్ 2 ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా హై డ్రామా కొనసాగుతుంది. మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ముందుకు కదలనిచ్చేది లేదు, అసెంబ్లీలోకి వెళ్ళనిచ్చేది లేదని చెప్పి అసెంబ్లీకి సంబంధించి చీఫ్ మార్షల్ గానీ అధికారులు గానీ కరాఖండిగా చెప్తున్నారు. ఇది ఒక ప్రజాప్రతినిధిని హైకోర్టు ఆదేశాల మేరకు సభలోకి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకపోతే ఇది ప్రజాస్వామ్యమా లేక నియంత పాలన అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గట్టిగా నిలదీస్తున్న పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. మరి